బట్ దాంతోపాటు ఇప్పుడు ఈ రైతుల విషయానికి వస్తే ఊర్లలో ఈ షాప్లో లేని యూరియా యాప్లో ఎట్లుంటుందని చాలామంది రైతులు అంటున్నారు. కొంత బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. నిన్న అనుకుంటా కామారెడ్డి దగ్గర ఒక రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసుకున్నారు. అప్పుడే బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత కావాలంటే అంత యూరియా ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కట్టడి పెట్టిరు, యాప్లో బుక్ చేసుకోవాలని లేకపోతే ఇంకేదో అని రైతులను ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. సో దీని మీద ఏం క్లారిటీ ఇస్తారు కాంగ్రెస్ నేతలు? ఒకటి మేము చెప్పేది ఏంటంటే ముందుగల బీఆర్ఎస్ నాయకులు ఎవరు మాట్లాడినా అవగాహన రాయించంతో కేవలం రాజకీయ దురుద్దేశం మాట్లాడాలి. బీజేపీ వాళ్ళు మాట్లాడినా రాజకీయ దురుద్దేశం గురించి మాట్లాడతారు. ఇవాళ యూరియా రాష్ట్రానికి సప్లై చేయాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నమ్ముకుంటుందా? మాకు ఇంత కోటా కావాలని చెప్పి మేము ముందు పంపిస్తాం. ఖరీఫ్కి ఇంత కావాలి, రబీకి ఇంత కావాలని మేము కోటా పంపిస్తాం. ఇంత సాగులోకి వస్తుంది, ఈ సాగుకి ఇంత యూరియా కావాలి, ఇంత నైట్రోజన్ కావాలి, ఇంత పొటాషియం కావాలి, ఇంత ఇది కావాలని చెప్పి పంపిస్తాం. మనకు తెలంగాణలో ఉన్నది ఒకటి రామగుండం యూరియా. ఆ యూరియాలో ఉన్న ప్రొడక్షన్ అంతా మాకేమని చెప్పి 100 సార్లు మొత్తుకుంటున్నాం. మనం ఇవ్వట్లేదు. ఇవాళ న్యాయంలో కూడా అంతే కదా. ఇప్పుడు ఇవాళ దాన్ని ఒక రెగ్యులరైజ్ చేయడానికి, స్ట్రీమ్లైన్ చేయడానికి మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక సిస్టమ్ని కనుక్కున్నారు. షాపులలో ఉంటే ఏ విధంగా గ్యాప్లు వచ్చినాయి తెలుసు మీకు అందరికి కూడా. అప్పుడు ఒక్కొక్కరికి ఇచ్చినోడికే ఇచ్చిండ్రు, ఏనోడికి ఇవ్వలే. ఇవాళ కొత్తగా ఒక సిస్టాన్ని పోయినప్పుడు కొన్ని ఇబ్బందులు ఏర్పడాయని మనం అనట్లే. తప్పకుండా అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్లు ఉండకపోవచ్చు, లేకుంటే అందరూ ఇది మన చదువుకున్న వాళ్ళు ఉండకపోవచ్చు, దానిపైన పరిజ్ఞానం ఉండకపోవచ్చు. ఏదైనా సెల్ ఫోన్ వచ్చినప్పుడు అందరికి సెల్ ఫోన్ రానని అలవాటు అయింది. ఇప్పుడు ఫోన్పేలు వచ్చినప్పుడు మన అందరు ఫోన్పేని కొడతాను రా, డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయా? ఇవన్నీ కూడా ఒక వ్యవస్థ ముందుకు పోతున్న తరుణంలో, మారుతున్న క్రమంలో తప్పకుండా టెక్నాలజీని వాడుకునే ప్రకారం వస్తుంది కదా. ఈ వ్యవస్థ మంచిగా ఉందని, ఈ యాప్ వ్యవస్థ మంచిగా ఉన్నదని ఇలా కేంద్ర ప్రభుత్వం దేశమంతా పెడుతుంది. అది దీన్ని ఆదర్శంగా తీసుకుంది వాళ్ళ. ఇది ఒక మోడల్. ఇది అలా దేశానికే మోడల్ అయింది. ఇది కొంతమందికి ఇబ్బంది కలిగి ఉండొచ్చు, నేను కాదని నేను అంటాను, కలగదు అని కూడా నేను అంటలేను. కానీ ఇవాళ బీఆర్ఎస్ నాయకులు విమర్శించిన, బీజేపీ నాయకులు విమర్శించిన, బీజేపీ నాయకులు విమర్శిస్తే ఫస్ట్ మోడీ గారి గల్లా పట్టుకోవాలి. బాబు మాకు తగిన యూరియా ఇవ్వమని చెప్పి, బాబు మా పంటను కొనుమని చెప్పి. వాళ్ళు ఆ పని చేస్తలేరు. రాజకీయం మీద నిపం పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలా మన ప్రయత్నంలో ఉన్న లోపం ఉందా వాళ్ళు చెప్పాలి. ఇవాళ మన ప్రయత్నం లోపం ఏం లేదు. ఇవాళ మనకి ఇంత యూరియా కావాలని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పుడూ ముందుగానే చెప్పిచ్చిన వాళ్ళకు. ఇవాళ ప్రపంచం అంతా తెలిసి అలా అమెరికా ఇరాన్ యుద్ధం ద్వారా మనకు రావాల్సిన ముడి సరుకులన్నీ అక్కడి నుంచే రావాలి. మెజారిటీ ఇప్పుడు ఆయిల్ బేస్డే ఉంటాయన్నీ, కెమికల్ బేస్డే ఉంటాయన్నీ, ఆ నుంచి రావాలి. అక్కడ హార్మోజ్ జలసంధిని మూసివేసినారు, అని రావాలి. నేనేదో తెలియగానే మళ్ళీ కొన్ని ఇలా నేను కూడా పేపర్లో చూసిన ఇలా 4 యూరియా బస్తాలతో కొడుకున్న నౌకలు రేపు ఎల్లుండో చేరుకుంటాయని చెప్పి. వచ్చినట్టు ఇస్తాం. ఆయన కడకని తాగేది కాదు కదా. రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కడుక్కొని తాగేది కాదు కదా, జనానికి ఇచ్చేదే కదా. మరి దానికి ఎంత రాద్దాంతో నాకు అర్థం కావట్లేదు. వాళ్లకు రాకపోవడము, ఇబ్బంది పడుతున్న దానికి మనము తప్పకుండా మన ప్రయత్నం పడకుండా చూడడానికి మన ప్రయత్నం చేయాలి. ఇలా అగ్గికి ఆజ్యం పోసి పరిస్థితులను మీరు నెవరు వేసుకోకుండా మీ రాజకీయ లబ్ధి కోసం చేసే ప్రయత్నాలు అవి చిల్లర ప్రయత్నాలు అయితే తప్ప అవి ఏం కావు. యాప్ ఈజ్ అ సేఫ్. ఎందుకంటే బ్లాక్ మార్కెట్లో పోకుంటుంటుంది. ఇలా ఇంతకుముందు చూసుకున్నాం మనం అందరం కూడా. ఇదే యూరియాని కొనుక్కొని పోయి ఒక్కొక్కడు దాంతో పాలు తయారు చేసినారు, కళ్ళు తయారు చేసినారు, దాంతో అనేక రకాలుగా దుర్వినియోగం పాల్పడరు. ఇవాళ నీకు నీ సర్వే నెంబర్లు ఎన్ని ఉన్నాయి, ఎకరానికి 2 బస్తాలు. ఇంకోటి కూడా చూస్తాను మీరు ఇలా పేపర్లలో ఏం చదువుతున్నా, భారతదేశంలో కెమికల్స్ ఎక్కువ వాడడం వలన ఇవాళ చాలా పంటలను విదేశాలు ఎగుమతి తీసుకోవట్లేదు. చైనాని మన అగ్రికల్చర్ ప్రొడక్షన్ రిజెక్ట్ చేస్తుంది, జపాన్ రిజెక్ట్ చేస్తుంది. అతి యూరియా కూడా మంచిది కాదు. ఇవాళ అతి ఏదైనా అతి వినియోగం కూడా మంచి పద్ధతి కాదు. కావాల్సిందే అందరికీ సరిపడా కావాల్సిందే, ఇవ్వాల్సిందే. అది ప్రభుత్వాల యొక్క బాధ్యత. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండేవి, అవి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. అది ఫెర్టిలైజర్స్ అనేది రసాయనాలు సప్లై చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. సార్, రైతులకు భవిష్యత్తులో అయినా నాకు గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంటుంది యూరియా మీద. ఎందుకంటే మీరు అంటే యుద్ధము నేపథ్యం ఇదంతా కూడా కొంత ఇబ్బంది అనుకుందాం. బట్ ఇప్పుడు గతంలో కూడా పోయిన సంవత్సరం కూడా ఇట్లనే ఇబ్బంది పడ్డారు రైతులు, చెప్పులు క్యూ పెట్టిన సందర్భం. సో ఈసారి యాప్ తీసుకొచ్చారు, కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు. సో కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇంకేమైనా గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉందా ప్రభుత్వం? తప్పకుండా అండి. పోయినసారి కూడా కృత్రిమ సృష్టి చాలామంది బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు వీళ్ళు అన్నీ కూడా కొన్నక్కలు పెట్టి పోయినసారి
అందరికీ యూరియా సరిపడా ఆలస్యమైనప్పటికీ కూడా అందరికీ వచ్చింది ఇవాళ. సరే ఎప్పుడైనా యూరియా అనేది ఒక పర్టికులర్ టైంలో వేయాలి. ఏ మందు కొట్టినా వ్యవసాయానికి టైం ఫ్రేమ్ ఉంటుంది. అవును. ఎనీ వ్యక్తి మనకు కావాల్సిన పిల్లలకు పోలియో వేయాలంటే 1 to 3 ఇయర్స్లో పలానా పోలియో వేయాలి, వ్యాక్సిన్ వేయాలి, ఇంకో నుంచి ఇంకో వ్యాక్సిన్ వేయాలి, ఇంకో నుంచి ఇంకో వ్యాక్సిన్ వేయాలని ఒక టైం పీరియడ్ ఉంటుంది. మందులు కూడా అట్లే అన్నీ ఉంటుంది. ఆ లోపలనే మాకు కావాలని చెప్పి మాకు ఇలా నాట్లు స్టార్ట్ అవుతాయి. అవును. వర్షాలు లేవు, లేట్ అయింది కానీ ఇంతవరకు స్టార్ట్ కావాలి. ఈ లోపల మాకు ఇంత కావాలి, మొదటి విడతలో మాకు ఇంత కావాలి, రెండో విడతలో ఇంత కావాలి, మూడో విడతలో ఇంత కావాలని చెప్పి మనం ఆల్రెడీ మన ఇండెంట్ పంపించినాం కేంద్రానికి. కేంద్రం ఇవ్వాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం ప్రొడక్షన్ చేస్తలేదు దీన్ని. అంత ఇంగిత జ్ఞానం లేకుండా రాజకీయం చేయడానికి నువ్వు రాజకీయాలు చేస్తే ఇప్పుడు ఇవ్వాల్సింది వాళ్ళు, పంచాల్సింది మనం. ఓకే. ఇచ్చేటోడు ఇయ్యకనే మధ్యలో నష్టపోతుంది రైతులు, అది అందరికీ ఏర్పడ్డది. ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంది కాబట్టి నేను బదనాయం చేసే ప్రయత్నం బట్టకాల్చి మీద వారేసి చేస్తున్నావు. ఇలా నువ్వు చేసినప్పుడు అంతే కదా. ఇలా పరిగిలో కానీ వికారాబాద్లో కానీ ఎక్కడ నువ్వు లేనప్పుడు నువ్వు చేసినప్పుడు ఎంత లేకుండే. ఇవాళ నువ్వు నీ సత్యపూసగా మాటలు చెప్తే ఎట్లా ఇవ్వాలా, నీతి వాక్యాలు చెప్తే నేతి బీరకాయలలో నెయ్యి ఎంత లేదో మీ మాటలకు అంత లేదో ఉంది. అలా